బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్లతో గెలుపొందారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మన్నె జీవన్ రెడ్డికి 652 ఓట్లు రాగా నవీన్ రెడ్డికి 763 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ విజయంపై ట్వీట్ చేశారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు టీఆర్ఎస్ విజయం సాధించిందని చెప్పవచ్చు. ఏదైతే 1439 ఓట్లకు గాను 1437 ఓట్లు పోలింగ్ అయ్యాయి. అందులో ఏదైతే మనము చూసినట్లయితే బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్ గా సుదర్శన్ గౌడ్ ఉన్నారు. అయితే మనం ఓట్ల విషయానికి వెళ్తే ఏదైతే 109 ఓట్లతోన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి ఘన విజయం సాధించారని చెప్పవచ్చు. ఆనంద్ 763 ఓట్లు బీఆర్ఎస్ అతనికి వచ్చాయి, కాంగ్రెస్ అతనికి 603 ఓట్లు వచ్చాయి. మనం చూసినట్లయితే సుదర్శన్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థి సుదర్శన్ గౌడ్ కి 1 ఓటు రావడం జరిగింది. మొత్తానికి చూసినట్లయితే ఈ రోజు బీఆర్ఎస్ మరోసారి ఘన విజయం సాధించారని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ యొక్క ఓట్లను వినియోగించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, అధిక స్థానంలో అధిక ఓటర్స్ ఇక్కడ ఉన్నారు. అదే దృష్టిలో పెట్టుకొని ఇదైతే బీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని చెప్పవచ్చు. ఆనంద్, ఓకే రహీం, మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ విజయం సాధించినటువంటి ఈ యొక్క గవర్నమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం కొంతవరకు అయితే ఒక ఉపశమనం కలిగినట్టుగా ఉందా అసలు బీఆర్ఎస్ వారికి, బీఆర్ఎస్ నేతలకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ? దీనికి సంబంధించి ఎవరైనా స్పందించారా బీఆర్ఎస్ నేతలకు సంబంధించి? ఎగ్జాక్ట్లీ ఆనంద్, మీరు అన్నట్టు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మహబూబ్ నగర్ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ని ఆపి ఈ రోజు జూన్ 2వ తేదీన ఈ యొక్క కౌంటింగ్ ఏర్పాటు చేశారు. మనము బీఆర్ఎస్ ఒకవేళ విజయం సాధిస్తే ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క కౌంటింగ్ ని ఆపి ఈ రోజు జూన్ 2వ తేదీన పెట్టారు. ఈ బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డిని కూడా హరీష్ రావు అలాగే కేసీఆర్ కూడా అభినందనలు తెలిపారు. ఇక్కడ ఈ యొక్క కౌంటింగ్ దగ్గర మాజీ మంత్రి ఏదైతే నిరంజన్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సిటిఎం రామ్మోహన్ రెడ్డి, మక్కల్ మాజీ ఎమ్మెల్యే సిటిఎం రామ్మోహన్ రెడ్డి, అలాగే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే షాబ్నగర్ మాజీ ఎమ్మెల్యే అజయ్ యాదవ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మొత్తాన్ని చూసినట్లయితే బీఆర్ఎస్ కు మరోసారి ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. ఓకే రహీం, మరి ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ చెప్తా ఉంది అంటే బీఆర్ఎస్ని హంతమొందిస్తాము, తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేస్తామన్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విషయానికి వస్తే మరి ఈ ఎమ్మెల్సీలో విజయం అయితే సాధించారు మొట్టమొదటిగా. మరి దీనికి సంబంధించి అంటే కాంగ్రెస్ నేతలే కానీ బీజేపీ నేతలే కానీ స్పందించారా? అటు ఎలా ఉండబోతుంట తర్వాత ఎంపీ ఎలక్షన్ సంబంధించి? మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండే. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి, నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు కాంగ్రెస్ నుంచి. అయితే ఆ ఎమ్మెల్సీ పదవి ఉప ఎన్నికలు పెట్టడంతో బీఆర్ఎస్ ఓటర్స్ ఎక్కువ ఉండడంతో ఈ యొక్క మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిందని చెప్పవచ్చు. ఆనంద్, అలాగే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఆ బీజేపీ విషయానికి వస్తే ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎవరు లేనందువల్ల క్యాండిడేట్ కూడా ఇక్కడ పెట్టలేదు. మొత్తానికి చూసినట్లయితే మంచి పోటీ నడిచిందంటే ఒక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే బీఆర్ఎస్ 109 ఓట్లతో ఘన విజయం సాధించింది చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు గెలుపొందినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి స్పందించారట, తను అనుకున్నాడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని అనుకున్నారా? అసలు అతని స్పందన ఏ విధంగా ఉంది? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్న మాజీ మంత్రి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో ఏదైతే మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలాగే వనపర్తిలో అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, అలాగే మంత్రి గతంలో
ఆ ప్రభావం వాళ్ళని వెంట తీసుకొని ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డిని ముందుకు తీసుకుపోవడంతో ఒక్కసారిగా గెలుపొందాడని చెప్పవచ్చు. అతను కూడా అనుకుంటున్నాడు ఏదైతే ఓటర్స్ మనం చూసినట్లయితే ఈ కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎక్కువ మోతాదులో ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు 100% ఈ యొక్క 100% కావచ్చు చెప్పి నవీన్ కుమార్ రెడ్డి అంటారు. ఓకే రహీం, మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాక బీఆర్ఎస్ నేతల స్పందన ఏ విధంగా ఉంది? అదే ఒక్కసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మొత్తానికి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ అంతం చేస్తా అన్న ఒక దాఖలాలు మనం విన్నాము. అంతేకాకుండా ఒకసారిగా మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ సీట్ బీఆర్ఎస్ కైవసం చేస్తా, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నాయకులు ఉత్సాహం వచ్చిందని చెప్పవచ్చు. మనం బిగ్ లో కూడా చూడొచ్చు. అని ఒక్కసారిగా ఈ బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహం విపరీతంగా ఉత్సాహం చేస్తున్నారని చెప్పవచ్చు. బీఆర్ఎస్ నాయకులలో మళ్ళొక్కసారి ఉత్కంఠ నెలకొంటుందని చెప్పవచ్చు. ఆనంద్. ఓకే రహీం, మరి దీని తర్వాత అంటే ఒకవైపేమో ఉనికి కోల్పోతున్నటువంటి సందర్భం, అంటే కొంత విరామం తీసుకున్నది అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలంగాణలో. సో మరి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎలా ఉండబోతుందంటారు? నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు 4వ తారీఖు ఉన్నటువంటి, అంటే రిజల్ట్ 4వ తారీఖు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఆశలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి అని అనుకోవచ్చు అంటారా? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్ ని ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఉద్దేశం పెట్టుకొని జూన్ ఏదైతే గతంలో పోయిన నెలలో ఈ యొక్క రిజల్ట్ రావాల్సి ఉంటే ఆ కౌంటింగ్ ని ఆపి ఈ యొక్క ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో పడుతుందనే ఉద్దేశం మీద ఏదైతే జూన్ 2వ తేదీన ఈ యొక్క ఎమ్మెల్సీ కౌంటింగ్ ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రేపు ఎల్లుండి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల పైన కూడా దృష్టి సాధిస్తున్నారు. అంటే పార్లమెంట్ లో కూడా మేము ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీట్లలో మా టిఆర్ఎస్ కు కూడా సీట్లు రాబోతున్నాయని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు అయితే అంటున్నారు. ఆనంద్. ఓకే రహీం, మరి బీఆర్ఎస్ అనుకుంది మేమే మళ్ళీ అధికారం సాధిస్తామని చెప్పి కూడా అనుకున్నటువంటి ఈ నేపథ్యం మరి కాంగ్రెస్ అనూహ్యంగా ముందడుగు వేసింది, ముందుకు వచ్చింది, కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్సే కానీ దాంతోపాటు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం మారే అవకాశం కనిపిస్తా ఉందా? ఎలా ఉండబోతుందంటారు నెక్స్ట్ పరిణామం? 100% మనం చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ సీటు ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థి కైవసం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి వివాహాలు నిర్వహించారు. అదే విధంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ ఏదైతే బలపరిచిన అభ్యర్థి నవీన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు మాజీ మంత్రులు, అలాగే 14 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క సీటు ఎలాగైనా కైవసం చేసుకోవాలి. అంతేకాకుండా గతంలో చూసినట్లయితే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎక్కువ శాతం ఓటర్స్ ఎక్కువ శాతం టీఆర్ఎస్ ఉండడం వల్ల 100% టీఆర్ఎస్ సీట్ కైవసం చేసుకుంటుందని ధీమైతే ఉంది. అదే వేళనే ఎమ్మెల్సీ సీటు కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ఆనంద్. రహీం, ఫైనల్ గా అసలు ఈ కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ప్రధానంగా మనం ముఖ్యంగా చూసినట్లయితే అదే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అంటే 1439 గాను 800 పైసలకు మంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. రీసెంట్లీ గత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ కి సంబంధించిన ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు సీట్లు కొంచెం తక్కువ ఉండడం వల్ల ఈ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీట్లు కైవసం చెప్పవచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొన్న 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గెలుపొందలేదని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రహీం.